సమస్తమును ఇచ్చువాడు మన దేవుడే. ఆయనే మనకి సమస్తమును అనుగ్రహించు వాడు. దేవుడు ఇచ్చేవాడు. అవునండి, ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది నా వల్ల దొరికింది, ఇది నేను సంపాదించుకున్నా, ఇది నాకు దక్కింది, ఇది నా కష్టం అని భావిస్తూ ఉంటాం. కానీ గమనించాలి, ఏది ఎలా ఉన్నా, మనం ఎన్ని అడుగులు వేసినా, ఎంత ప్రయాణం చేసినా, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏదైనా పొందుకోవాలంటే మాత్రం అది దేవుని ద్వారానే. దేవుడే మనకి శక్తినిస్తాడు, బలమునిస్తాడు, జ్ఞానమునిస్తాడు, సామర్థ్యమునిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని నింపి ఆయన ఆ తర్వాత మనకి ఏం కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, సమస్తమును ఇచ్చువాడు మన దేవుడే. ఆయనే మనకి సమస్తమును అనుగ్రహించు వాడు. మనము చేయవలసింది ఏమీ లేదు. ఏ మార్గంలో వెళ్ళాలి అని దేవుడు సూచిస్తున్నాడో ఆ మార్గంలో అడుగులు వేస్తే చాలు, ముందుకు వెళితే చాలు. ఆయన మన ప్రయత్నాన్ని నిండారుగా దీవించి మనకు ఆయన అనుగ్రహించేవాడు. మరి యెహోషువకు కూడా దేవుడు అదే చెబుతా ఉన్నాడు, మీరు అడుగు పెట్టే స్థలాన్ని ఎవరిస్తారు అంటే నేను ఇస్తాను మీకు. మీరు వెళ్ళండి, అడుగు పెట్టండి, ముందుకు వెళ్ళండి, సాగిపోండి, నేను మీకు ఇస్తాను. మరి మన జీవితాల్లో కూడా ఏది పొందుకోవాలన్నా అది ఆయనే ఇస్తాడు. బహుశా ఈ సమయంలో ఏం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో, ఏం చేయాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నాడో, ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అని మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడో, అది మనం గుర్తించి తన వాక్కు ప్రకారం ముందుకు కొనసాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు.